ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. అందరు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఆయన ఇస్తున్నటువంటి మాట, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయనను ప్రేమించేటువంటి వారందరూ కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలముతో ఉదయించే సూర్యుని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ యొక్క సూర్యుని వెలుగులో అనేక మంది వారి పనులను చేసుకుంటూ ఉంటారు. అదే చీకటిగా ఉంటే గనక వారి పనులను చేసుకోలేరు, అలాగనే వారికి ఉన్నటువంటి కొన్ని అవసరతలను తీర్చుకోలేరు. కానీ ఈ సూర్యుని నీడలో ఉన్నప్పుడు, బలముతో ఉదయించు సూర్యుని నీడలో ఉన్నప్పుడు ఎంతగానో వారి పనులను చాలా ధైర్యంగా చేసుకోగలరు, ఎంతో చక్కగా వారు ముందుకు కొనసాగగలరు. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయనను ప్రేమించేటువంటి వారి పట్ల దేవుడు తన కనికరాన్ని చూపించబోతున్నాడు. ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఎలా ఉంచుతున్నాడంటే, ఇంకను చీకటి త్రోవల్లో, ఇంకను చీకటి బిలంలో ఉంచడానికి ఆయన ఇష్టపడడం లేదు. కానీ ఆయనను ప్రేమించేటువంటి వారందరినీ కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు ఒకవేళ చీకటి బ్రతుకుతున్నావేమో, ఇప్పటి వరకు కూడా చేత్కరించబడినటువంటి ఆ వ్యసన బంధకముల చేత నీవు బంధింపబడి ఉన్నావేమో, ఏ స్థితిలో నీవు ఉన్నావో తెలియదు. కానీ నీవు గనక దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే, నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని సేవిస్తూ ఆయనను మాత్రమే ప్రేమించగలిగినట్లయితే ఆయన బలముతో ఉదయించు సూర్యుని వల్లే నిన్ను చేయబోతున్నాడు. ఒకప్పుడు నీ స్థితి చీకటిమయంగా ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి రాలేదేమో, మరి ఎవరు కూడా నిన్ను పలకరించేవారు లేరేమో. కానీ నిజముగా నీవు ప్రేమించినట్లయితే, దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి మాత్రమే ప్రేమించినట్లయితే, దేవుడు నిన్నే ఉదయించు ఒక బలముతో ఉదయించు సూర్యుని వలె చేసినప్పుడు అనేక జనులు నీ యొద్దకు రాబోతున్నారు. అనేక మంది ఆయన యొక్క కార్యములు చూచుటకు నిన్నే దేవుడు ఒక పాత్రగా ఎన్నుకొని ఆయన కృపచేత బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజముగా నీవు గనక దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే, ఎవరి చేతైతే నీవు చేత్కరించబడ్డావో, ఎవరైతే వీరు వేస్ట్ అని చెప్పుకున్నారో వారిని ఎదుటనే దేవుడు నిన్ను ఒక ఉదయించు సూర్యుని వలె చేసి ఒక వెలుగు వలె దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. ఇప్పటి వరకు చీకటి మయంలో ఉన్నావేమో, ఇప్పటి వరకు చీకటి త్రోవలో ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను ఉదయించు సూర్యుని వలె దేవుడు చేయబోతున్నాడు. ఆ ఉదయించు సూర్యుని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. మరి ఎగ్జాంపుల్కి చూసినట్లయితే, చిన్న బిడ్డలకు ఆరోగ్యం బాగోకపోయినా మరి డి విటమిన్ కావాలి, రశ్మి యొక్క వెలుగు పడాలని చాలామంది మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యుని యొక్క వెలుగు, ఉదయమే వచ్చేటువంటి వెలుగు, డి విటమిన్ ఉంటుంది కనుక అంత చక్కగా వారు ప్రయత్నం చేస్తూ ఆరోగ్యం కొరకు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగనే ఈ సూర్యరశ్మి ద్వారా, ఈ సూర్యుని యొక్క వెలుగు ద్వారా అనేకులు వారి పనులను చేసుకోగలుగుతున్నారంటే అది వెలుగు ద్వారానే, సూర్యుడిచ్చేటువంటి వెలుగు ద్వారానే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నీవు ఎలా ఉన్నావో, కానీ నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను దూరముగా నెట్టివేసినా సరే, దేవుడు నిన్ను ఉదయించు సూర్యుని వలె చేసి నీ ఎదుటనే దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని మహాకృపను పొందుకుందాం. ఆనాడు దెబోరా అనేటువంటి ప్రవక్తని కూడా దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఒక స్త్రీ అయినప్పటికీ కూడా మరి చాలామంది స్త్రీలు వాక్యంను చెప్పకూడదు, బోధించకూడదు, మరి వారు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్య ప్రకారము పాత నిబంధన గ్రంథంలోనే మనం చూస్తే, దెబోరా అనేటువంటి స్త్రీని దేవుడు ఒక ప్రవక్తనిగా ఎన్నుకొని మరి ఇశ్రాయేలు ప్రజలలో మరి చాలా చక్కగా ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలంన లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అని ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు
తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు పొందుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. అంటే దేవుడు ఈ లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అనేటువంటి స్త్రీని ప్రవక్తనిగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అప్పటి వరకు ఆ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఒక స్త్రీగా అనబడుతున్నటువంటి దెబోరాని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత ఆ సూర్యుని యొక్క వెలుగు నీడలోనికి, అనగా దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప కాంతిలోనికి అనేక మంది వచ్చి న్యాయమును చేకూర్చమని ఆమెను అడుగుతున్నట్లుగా ఒక ప్రవక్తనిగా దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్న మాట, మరి మిమ్ములను దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని బలము కలిగినటువంటి ఉదయించు సూర్యుని వలె చేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక ఆయన కృపను పొందుకుందాం. మనల్ని కూడా దేవుడు ఉదయించేటువంటి సూర్యుని వలె చేయబోతున్నాడు. కనుక ఆయన యొక్క కృపలో ముందుకు కొనసాగుదాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలు నాయనా. నిజముగా నిన్ను ప్రేమించు వారిని నాయనా అయ్యా బలముతో ఉదయించు సూర్యుని వల్ల చేస్తానని నీవు మాట్లాడుచున్నావయ్యా. నిన్ను ప్రేమించు వారి పక్షముగా నీవే తోడుగా ఉంటున్నాయన అనేకమైన మేలు చేయగల సమర్థుడివే ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమిస్తున్నారో వారి జీవితాల్లో నీ వెలుగును ప్రసరింపచేయండి అయ్యా. వారి జీవితాల్లో వెలుగు వల్లే తండ్రి ఉదయించు, బలముతో ఉదయించు సూర్యుని వల్లే నీవు చేస్తానని మాట ఇస్తున్నావయ్యా. మాట ఇచ్చిన దేవా, వాగ్దానం ఇచ్చిన దేవా, తప్పకుండా నీవు నెరవేర్చగల సమర్థుడివయ్యా. ఇశ్రాయేలు ప్రజలకు నాయన ఒక స్త్రీని నీవు ఎన్నుకొని ప్రవక్తనిగా నియమించిన ఆయన ఎన్నో బలమైన కార్యములు చేసిన దేవుడివయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, శత్రు సైన్యం అంతటిని కూడా హతమార్చినైనా నీ గొప్ప కార్యమును జరిగించిన దేవుడవు గనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి వ్యక్తిగత జీవితంలో శోధనలు బట్టి కృంగిపోతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ వెలుగును ప్రసరింపచేస్తున్నాయన ప్రతి చీకటి ఛాయలను, ప్రతి దుష్టుని కాడుని యేసు నామంలో విరగొడుతున్నాయన నీ గొప్ప కార్యములు జరిగింపచేయండి అయ్యా. ఉదయించు సూర్యుని వలె వారి జీవితాలలో నీ వెలుగును ప్రసరింపచేయమని, నీ ఆత్మకార్యములు నీ గొప్ప కార్యములు జరిగింపచేస్తూ నీవే నీ కనికరాన్ని చూపించమని, ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.